ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ మోడల్ పేపర్స్ డిస్కస్ చేయబోతున్నాం. చూడనా, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని టిక్ పెడతానో అవి పర్ఫెక్ట్గా అలా చూస్తూ ఏవైతే క్వశ్చన్స్ చెప్తానో అవి అలా నోట్ చేసుకుంటే లాస్ట్కి కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవుతాయి కదా. సో అలా క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ క్వశ్చన్స్ చదవాలి, అర్థమైంది కదా. ఏవి ఈజీ చాప్టర్స్, ఏవి డిఫికల్ట్ చాప్టర్స్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి మాటకి రిపీట్ అవుతున్నాయి, 4 మార్క్స్ ఏవి రిపీట్ అవుతున్నాయి, 8 మార్క్స్కి ఏవి రిపీట్ అవుతున్నాయి. ఈ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ క్వశ్చన్స్ ఎక్కువ చదివితే మంచి మార్క్స్ వస్తుంది, అర్థమైంది కదా. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చదివేసి మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తే మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు, వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క క్లాస్ యొక్క పీడిఎఫ్ గురించి మనం వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా వీడియో ఎండింగ్లో ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, ఆ యొక్క అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. సో ఫస్ట్ మన సబ్జెక్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ. సో ఈ కెమిస్ట్రీలో ఫస్ట్ మనం మోడల్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో మనం ఫస్ట్ సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదన్నా. 10 2s రాయాల్సి ఉంటుంది. 10 2s 20 మార్క్స్, అర్థం కదా. 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గా రాస్తే 20 మార్క్స్ వస్తాయి. సో 2 మార్క్స్ ఏవి రిపీటెడ్ క్వశ్చన్స్, ఎక్కువసార్లు వచ్చే క్వశ్చన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఒకటి నాన్న గుర్తుపెట్టుకోండి. నేను ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తానో అవి అలాగ మీరు నోట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, అర్థమైంది కదా. నెక్స్ట్ 5th క్వశ్చన్, 7th క్వశ్చన్, అర్థమైంది కదా. 8th క్వశ్చన్, 9th క్వశ్చన్. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్ హాల్లో అడిగే క్వశ్చన్స్, అర్థమైంది కదా. సో మీరు రోజు కాలేజీకి వెళ్ళినట్లయితే మీకు తెలుస్తుంది ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళకి తెలుస్తుంది. నేను అబద్ధం చెప్తున్నాను, తప్పు చెప్తున్నాను, రైట్ చెప్తున్నాను. ఇవి ఏవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో అడిగాడో సో ఆ క్వశ్చన్స్ మాత్రమే నీకు ఇక్కడ చెప్తాను. సో ఏవైతే ఇప్పుడు మీకు ఈ వీడియో పర్ఫెక్ట్గా చూడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది ఏమంటాయి అని అంటే ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏవి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్ అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సో ఆ క్వశ్చన్స్ ఒకసారి రివిజన్ చేసుకుని వెళ్తే సరిపోతుంది, అర్థమైంది కదా. సో చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి, ఖచ్చితంగా మీకు వీడియో హెల్ప్ అవుతుంది. సో ఇవి సెక్షన్ ఏలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అర్థం కదా. 2 మార్క్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బి దీంట్లో మనకి 6 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 6 4 24 మార్క్స్. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. ఫస్ట్ 11th క్వశ్చన్ ఇంపార్టెంట్ అన్న, అర్థం కదా. సో ఇది సాలిడ్ స్టేట్ నుంచి వస్తుంది. సో డిఫైన్ మొలాలిటీ. ఈ మొలాలిటీతో పాటు మొలారిటీ ఒక క్వశ్చన్ ఉంటుంది. సో మొలారిటీ ఇంపార్టెంటే, మొలాలిటీ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 4th ఫ్లోటేషన్ మెథడ్. ఈ క్వశ్చన్ మీకు 8 మార్క్స్ కింద కూడా రావచ్చు, 4 మార్క్స్ కింద కూడా రావచ్చు. అయితే ఈ క్వశ్చన్ 8 మార్క్స్ కిందనైనా వస్తుంది, 4 మార్క్స్ కిందనైనా వస్తుంది, అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది మ్యాక్సిమం రాదు, క్లియర్. సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి 4th ఫ్లోటేషన్ మెథడ్ క్వశ్చన్ డయాగ్రామ్తో సహా వేయాలి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 17th క్వశ్చన్ ఇంపార్టెంట్, అర్థం కదా. సో నెక్స్ట్ 18th. సో ఇవి ఈ మోడల్ పేపర్లో 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అర్థమైంది కదా. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, 18th క్వశ్చన్, అర్థం అంటే ఇవి 8 మార్క్స్కి 2 మార్క్స్కి రెండింటికి వస్తాయి అన్నమాట. ఈ యాంటీఓమర్స్ ఇవి మనకి 2 మార్క్స్ కింద కూడా రావచ్చు, 4 మార్క్స్ కింద కూడా రెండింటికి 4 మార్క్స్ అంటాడు, ఒక క్వశ్చన్ అడిగితే 2 మార్క్స్ అంటాడు, అర్థం కదా. ఈ విధంగా కూడా ఈ క్వశ్చన్స్ అనేది వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో మీకు ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీకు ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసాం, అర్థం కదా. సో ఆ వీడియో కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఒక వీడియో చేసాం, ఆ వీడియో మీకు ఆల్రెడీ ఛానల్ అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఏ చాప్టర్ నుంచి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కావాలనుకుంటే ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఛానల్లో కూడా వీడియో అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ ఆన్సర్ సెక్షన్ సి. లాంగ్ ఆన్సర్ ఉన్నాను, మీరు 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 2 8 16 మార్క్స్.
గుర్తుపెట్టుకోండి, మీకు లాంగ్ ఆన్సర్స్ 3 చాప్టర్స్ నుంచి మాత్రం వస్తాయి. ఆ చాప్టర్స్ ఏంటో తెలుసా? ఎలక్ట్రోకెమిస్ట్రీ లేదా ఎలక్ట్రోకైనెటిక్స్ అని, లేదా ఇంకో చాప్టర్ ఉంటుంది పీ బ్లాక్ ఎలిమెంట్స్. అర్థం కదా, ఏ బ్లాక్, పీ బ్లాక్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఈజీ చాప్టర్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థం కదా, పీ బ్లాక్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది, ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థం కదా. సో ఈ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదివితే అందులో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే రిపీటెడ్ వచ్చాయో అవి చూద్దాం. అర్థం కదా. ఫస్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ గాల్వానిక్ సెల్స్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు చూడండి, ఇవి 2 క్వశ్చన్స్. అంటే ఇదొక మీకు మెటీరియల్ చూసుకున్నట్లయితే ఇదొక 8 మార్క్స్ క్వశ్చన్, ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్. దీంతో పాటు ఒక సమ్ ఒకటి ఇచ్చాడు. అంటే మీరు చూసుకున్నట్లయితే మీరు అంటే మెటీరియల్ చదివే ప్రకారం అయితే ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కదా. అంటే 8 + 8 16 + 2 18 మార్క్స్ మీ దృష్టిలో. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఈ 3 క్వశ్చన్స్ కలిపి మీకు 8 మార్క్స్ కింద ఇస్తాను నేను. కాబట్టి అందుకే కెమిస్ట్రీ చాలామంది 8 మార్క్స్ ఒకటే క్వశ్చన్ ఇస్తాడు, ఒకటే క్వశ్చన్ రాసేయచ్చు అని అనుకుంటారు. కాదు, ఒకటి అయితే 2 క్వశ్చన్స్ ఇస్తాడు, లేదా 3 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. అంటే 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక సమ్ ఇస్తాడు. ఇలాగైనా ఇవ్వచ్చు, లేదా 2 క్వశ్చన్స్. ఇది కొంచెం చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇలా 2 క్వశ్చన్స్ అని ఇవ్వచ్చు, కానీ ఒకటే క్వశ్చన్ మీకు ఇవ్వడు. అర్థం కదా, 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అది మీ దృష్టిలో 8 + 8, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ కలిపి 8 మార్క్స్. అంటే దీనికి 4 మార్క్స్, దీనికి 4 మార్క్స్ అని అర్థం. 4 + 4 8 మార్క్స్ వస్తాయి. అర్థం కదా. సో ఈ విధంగా మీకు పేపర్ కరెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఓన్లీ ఒకటే క్వశ్చన్ అని అనుకోకుండా మొత్తం క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీకే హెల్ప్ అవుతుంది. ఒక క్వశ్చన్ వస్తే ఈజీగా రాసేస్తున్నాం, ఓకే, వెల్ అండ్ గుడ్. సో 2-3 క్వశ్చన్స్ ఇచ్చి మనకి 8 మార్క్స్ కింద ఇస్తే మాత్రం ఆ టైంలో ఎవరైతే ఒక క్వశ్చన్స్ చదువుతారో వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఆల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 20 క్వశ్చన్, ఈ 2 ఇంపార్టెంట్. ఈ ఓజోన్ క్వశ్చన్ ఇంపార్టెంట్, పై క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అర్థం కదా. సో ఈ 2 కలిపి మీకు 8 మార్క్స్. అంటే ఇది ప్లస్ ఇది, అంటే ఇది 4 మార్క్స్ క్వశ్చన్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్. 4 + 4 8 మార్క్స్. అర్థం కదా. సో నెక్స్ట్ రియాక్షన్స్ ఉన్నాయి. ఈ రియాక్షన్స్ 12 రియాక్షన్స్ ఉంటాయి. ఈ 12 రియాక్షన్స్ నుంచి కూడా మీకు 4 మార్క్స్ కింద రావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. గుర్తుపెట్టుకోండి, 12 రియాక్షన్స్ కరెక్ట్గా నేర్చుకుంటే ఒక 8, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది. అర్థం కదా. 8 + 4 12, 12 + 2 14. సో మీకు ఓన్లీ 12 రియాక్షన్స్ చదువుకుంటే అందులో 14 మార్క్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీకు 8 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావచ్చు, 8 మార్క్స్ కింద పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు లెక్క బాగుంటే 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా ఇది రావచ్చు, 2 మార్క్స్ కింద ఎలాగో వస్తుంది. కాబట్టి ఈ రియాక్షన్స్ మాత్రం ఎవరు మిస్ చేయొద్దు. ఈ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ మోడల్ పేపర్ చూసినా ఖచ్చితంగా రియాక్షన్స్ ఉంటాయి. రియాక్షన్స్ లేకుండా ఏ మోడల్ పేపర్ అనేది ఉండదు. అర్థం కదా. కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. ఒక మోడల్ పేపర్ చూసారు కదా, అది ఏ ఇంపార్టెంట్ చెప్పాను గుర్తున్నాయి కదా. సరే, ఇక్కడ ఏవైతే రిపీట్ అవుతాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫారడేస్ ఫస్ట్ లా, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎలియోట్రోపీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఈ 3 ఇంపార్టెంటే. నెక్స్ట్ 4th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, 5th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. దీంతోపాటు యాంటీబయాటిక్స్, ఇది కూడా ఇంపార్టెంట్. దీంతోపాటు యాంటీయోమర్స్. అర్థం కదా. ఇవి ఇంపార్టెంట్. దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 9th. అర్థం కదా. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ మోడల్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అర్థం కదా. సో కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ అనేది మీకు ఏంటంటే మీకు ఇచ్చే క్వశ్చన్సే మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటాడు. బట్ ఇందులో 8 మార్క్స్ 2 అడిగితే అక్కడ 3 క్వశ్చన్స్ అడుగుతాడు. అదే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కొంచెం డెప్త్గా అడుగుతారు. కాబట్టి కెమిస్ట్రీ కొంచెం మనం డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది. అర్థం కదా. కాబట్టి మీకు ఇన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు మెటీరియల్ ఉన్నా లేదా మెటీరియల్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఉన్నా చెక్ చేయండి. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రిపేర్ అయినవి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్సే మీకు చెప్తున్నాను. అర్థమైంది కదా. సో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మీకు మెటీరియల్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఏవైతే క్వశ్చన్స్ చెప్తానో అవి చదివితే సరిపోతుంది. ఓకే, సెక్షన్ బి చూసుకున్నట్లయితే 11th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సోక్టి డిఫెక్ట్, ఫ్రాంకల్ డిఫెక్ట్. ఇది 2 మార్క్స్ కింద కూడా రావచ్చు, 4 మార్క్స్ కింద కూడా రావచ్చు. ఒకటే అడిగి 2 మార్క్స్ కింద అవ్వచ్చు, లేదా 2 కలిపి 4 మార్క్స్ కింద అవ్వచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఇంపార్టెంట్, కెటాలసిస్. నెక్స్ట్
14th క్వశ్చన్ ఇంకా ఇంపార్టెంట్. దీంతో పాటు 15th క్వశ్చన్ ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే 17th క్వశ్చన్, అతనికి 17th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చూసుకోండి, ఇందాక చెప్పాను కదా మీకు రియాక్షన్స్ అనేవి 4 మార్క్స్ కింద కూడా ఇస్తాడు, 2 మార్క్స్ కింద ఇస్తాడు. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే 8 మార్క్స్ కింద కూడా ఇస్తాడు. ఇందాక మనం మోడల్ పేపర్లో 8 మార్క్స్ కింద ఇచ్చాడు రియాక్షన్స్. ఇక్కడ చూడండి 4 మార్క్స్ కింద ఇచ్చాడు. 8 మార్క్స్ అయితే 4 రియాక్షన్స్ అడుగుతాడు, 4 మార్క్స్ అయితే 2 రియాక్షన్స్ అడుగుతాడు, 2 మార్క్స్ అయితే ఒకే ఒక రియాక్షన్ అడుగుతాడు. 2 మార్క్స్ రియాక్షన్ రాసేటప్పుడు ఏ రియాక్షన్ రాసినా ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్. అర్థం అదే రియాక్షన్ అనేది పర్ఫెక్ట్గా రాయాలి. అర్థం కదా. సో దీంట్లో 2 రియాక్షన్స్ అడిగాడు. ఈ 2 రియాక్షన్స్ 4 మార్క్స్కి ఇచ్చాడు. ఇది ఒక్కటే అడిగి మనకు 2 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. వీటితో పాటు ఇంకో 2 అడిగి 8 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ సెక్షన్ సి చూసుకున్నట్లయితే 19th క్వశ్చన్ ఇంపార్టెంట్. దీంతో పాటు 20 క్వశ్చన్ ఇంపార్టెంట్. అర్థం కదా. సో 19th క్వశ్చన్ చూడండి, 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 2 క్వశ్చన్స్ కలిపి 8 మార్క్స్ అంటారు. కానీ మీరు చదివేటప్పుడు ఏంటి, ఇది 8 మార్క్స్ కింద చదువుతారు, ఇది కూడా 8 మార్క్స్ కింద చదువుతారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 + 8 16 మార్క్స్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో దీనికి 4 మార్క్స్ వస్తాయి, దీనికి 4 మార్క్స్ వస్తాయి. 4 + 4 8 మార్క్స్. అర్థం కదా. సో ఈ విధంగా ఉంటుంది పేపర్. గుర్తుపెట్టుకోండి, మీకు ఒకే క్వశ్చన్ ఇచ్చి ఖచ్చితంగా 8 మార్క్స్ ఇవ్వడు. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ ఇచ్చి 8 మార్క్స్ రాయాల్సిన అవసరమే లేదు. మీకు ఇవ్వడు కూడా. మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చే 8 మార్క్స్కి అంటాడు. అంటే 2 క్వశ్చన్స్ అంటే 4 + 4. నెక్స్ట్ 21st క్వశ్చన్. ఇది చూడండి, ఇది కూడా అన్ని రియాక్షన్సే. 4 రియాక్షన్స్ ఇచ్చాడు. 4 రియాక్షన్స్ ఇచ్చి 8 మార్క్స్కి అడిగాడు. రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. రియాక్షన్స్లో వచ్చే మార్క్స్ ఇంకే చాప్టర్స్లో కూడా మీకు రావు. అర్థం కదా. రియాక్షన్స్ పర్ఫెక్ట్గా చదివితే 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే. సో ఇదే ఈ మోడల్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్, ఇవి ఇంపార్టెంట్. సో ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. ఇందులో చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి రౌట్స్ లా. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2nd క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఇంపార్టెంట్. అర్థం కదా. ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తానో అవి ఎక్కువ ప్రిపేర్ అయితే సరిపోద్ది. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th క్వశ్చన్. అర్థం కదా. ఇవి మనకి ఇందులో మ్యాక్సిమం ఆఫ్ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ సెక్షన్ బి మనం చూసుకున్నట్లయితే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాక మీకు మొలారిటీ చెప్పాను మీకు ఆల్రెడీ, మొలారిటీ అని. మొలారిటీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ బ్రాగ్స్ ఈక్వేషన్. ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది డయాగ్రామ్తో కలిపి వేయాలి. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 13th క్వశ్చన్. చాలా టైమ్స్ అడిగే క్వశ్చన్స్ ఇవి. అర్థం కదా. నెక్స్ట్ క్యాలనేషన్, రోస్టింగ్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ అని అడుగుతాడు. ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్నర్ థియరీ. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు 16th క్వశ్చన్. అర్థమైంది కదా. సో ఆర్టిఫిషియల్ స్వెట్టింగ్ ఏజెంట్స్. ఇది 2 మార్క్స్ కింద కూడా అడగవచ్చు, 4 మార్క్స్ కింద కూడా అడగవచ్చు. నెక్స్ట్ 18th క్వశ్చన్. SN1, SN2 రియాక్షన్స్. సో ఈ మోడల్ పేపర్లో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉన్నాయి. అర్థమైంది కదా. సో ఇందులో మ్యాక్సిమం అన్నీ మీరు చదివినవే. మొలారిటీ మీరు చదివిందే, బ్రాగ్స్ ఈక్వేషన్ మీరు చదివిందే, అదేవిధంగా అబ్జార్ప్షన్ కూడా మీరు చదివిందే. అర్థం కదా. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసిన ఎక్కువ క్వశ్చన్స్ వస్తారు కాబట్టి అని చెప్తున్నాను. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాలనేషన్, రోస్టింగ్ కూడా మీరు చదివిందే, వార్నర్స్ థియరీ కూడా మీరు చదివిందే కదా. సో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ మీరు చదివే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ మీరు ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అని గెయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ స్వెట్టింగ్ ఇంటెలిజెన్స్ కూడా మీరు చదివిన క్వశ్చనే. SN1, SN2 రియాక్షన్స్ కూడా మీకు తెలిసి ఇంపార్టెంట్ అని. మీరు రోజు కాలేజ్కి వెళ్తే కాలేజ్లో చెప్తారు ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ మీరు ప్రీవియస్ మీ కాలేజ్లో మీరు ఎగ్జామ్స్ రాసే క్వశ్చన్స్ ఇవన్నీ. కాబట్టి ఇలాంటి మోడల్ పంపిస్తే చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్నీ మనం ముందు ఎగ్జామ్ రాసిన క్వశ్చన్స్, అన్ని ఈజీ క్వశ్చన్స్. అర్థం కదా. ఒక డల్లర్ కూడా ఇలా ఇందులో ఒక 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు. అర్థం కదా. 3 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్స్ రాయగలము. కాబట్టి అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కలిపి మీకు ఒక పేపర్లో ఇచ్చాడు. ఈ పేపర్ మీకు రేపు వస్తే అంత బాగుండు కదా, చాలా ఈజీగా ఉంది కదా పేపర్. సో ఇలాంటి పేపర్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం ఉంది. 199% ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ఇందులో 3 or 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అర్థం కదా. కాబట్టి ఇందులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెక్షన్ సి చూసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ప్రతి ఇయర్ నుంచి అదేవిధంగా మీరు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటారో అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని మీకు మోడల్ పేపర్లో తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ సెక్షన్ సి చూసుకున్నట్లయితే 19th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందిగా. సో కొలిజన్ థియరీ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. అర్థమైంది కదా.
కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొలిజన్ థియరీ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మన పబ్లిక్ ఎగ్జామ్స్లో అడిగాడు కదా. కాబట్టి ఎవరు ఈ క్వశ్చన్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. కొలిజన్ థియరీ క్వశ్చన్ పర్ఫెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 20, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు చూసినట్లయితే 21st, మీకు ఫస్ట్ వీడియో ఎండింగ్ నుంచి చెప్తున్నాను, రియాక్షన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. 12 రియాక్షన్స్ ఉంటాయి. మీకు రియాక్షన్స్ రాకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. రియాక్షన్స్ ఒక మెటీరియల్ మేము సెండ్ చేస్తాం, ఫ్రీగా సెండ్ చేస్తాం, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా. సార్ మీకు మెటీరియల్, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము రియాక్షన్స్ చదవాలనుకుంటున్నాం అని మీరు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్ మీకు కాంటాక్ట్ అయినట్లయితే అర్థంకినా. సో మీకు కాంటాక్ట్ అవుతాం. మీరు మాకు మీ యొక్క ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటే ఏవైతే రియాక్షన్స్ కావాలనుకుంటారో రియాక్షన్ మెటీరియల్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అందులో 6 ఆర్ 12 రియాక్షన్స్ ఉంటాయి. ఈ 12 రియాక్షన్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఈ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అర్థంకినా. సో ఇది చూడండి, ఏ రియాక్షన్స్ ఇచ్చాడు, విలియమ్సన్ ఇచ్చాడు, ఆర్డర్లు ఇచ్చాడు, బెటర్మన్ ఇచ్చాడు, కోల్బీ ఇచ్చాడు. ఈ రియాక్షన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. అది ఇలా మీకు 12 to 20 రియాక్షన్స్ ఉంటాయి, అర్థమైంది కదా. సో ఈ రియాక్షన్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మీకు సెట్ 1 వస్తే ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తాయి. సెట్ 2 వస్తే అయితే 8 మార్క్స్ క్వశ్చన్ లేదా 4 మార్క్స్ క్వశ్చన్ రెండింటి లేదా ఒక క్వశ్చన్ వస్తుంది. సెట్ 3 అయితే 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఏ సెట్ అయినా 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, అర్థం కదా. కాబట్టి ఎవరు ఈ రియాక్షన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు, అర్థం కదా. సో దీని ఒక పీడిఎఫ్ గురించి చెప్తాను కదా. సో ఏది మీ క్లాస్ విన్నారో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ నీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అదేవిధంగా ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఛానల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద లోగో. ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఛానల్లో మీరు ఫైల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, అర్థం కదా. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి ప్రతి సబ్జెక్ట్ యొక్క మోడల్ పేపర్స్, వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ ముందు మంచి మార్క్స్ ఎవరైతే గెయిన్ చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి, అర్థమైంది కదా. సో ఇది టెలిగ్రామ్ ఛానల్, అర్థం కదా. ఇందులో మీకు ప్రతి సాఫ్ట్వేర్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇది ఈరోజు ఒక వీడియో. అర్థం ఎవరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి, అర్థమైంది కదా. సో మీకు రియాక్షన్స్ ఒక మెటీరియల్స్ లేదా సీనియర్ కెమిస్ట్రీ లేదా జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ ఫిజిక్స్ లేదా జూనియర్ ఫిజిక్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి, అర్థమైంది ఫస్ట్ ఇయర్కి సంబంధించి, అదేవిధంగా సెకండ్ ఇయర్ కూడా, ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్, అర్థం కదా. ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే, సో ఆల్ సబ్జెక్ట్ మెటీరియల్స్ ఎంత అంటారో అనుకోవద్దు, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అర్థం కదా. సో నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. సో సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, అర్థమైంది కదా. సో మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో మీకు అర్థమైంది కదా. మీరు ఓన్లీ స్క్రీన్ షాట్స్ పెడితే సరిపోతుంది. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని మీకు అనిపిస్తే, సో ఈ వీడియో వల్ల ఎంతో కొంత గెయిన్ చేసాను, నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమంది స్టూడెంట్స్కి రికమెండ్ అవుతుంది. సో అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అర్థం కదా. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వల్ల సో మీలాంటి మరి కొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఇంకా చాలామందికి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది, ఒక కెమిస్ట్రీ టఫెస్ట్ ఎగ్జామ్. సో ఎగ్జామ్లో ఏం చదవాలో నాకు తెలియదు, ఎవరైనా చెప్తే బాగుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ రికమెండ్ అవ్వడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. Yeah.